హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం వనపర్తి జిల్లా పెద్దగూడెం ఊర్లో ఉన్నాము. ఇక్కడ బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి పుష్పవతి మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మరి వీళ్ళని గెలిపించాలంటే ఈ ఊర్లో ఇంకా ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఇప్పుడున్నటువంటి వీళ్ళ ప్రజలకి ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు, అసలు వీళ్ళ కార్యాచరణ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం అండి. సో ఏం చెప్తున్నారు మీరు ప్రజలకి? మీ తరపున మిమ్మల్ని గెలిపించాలంటే ఏం అభివృద్ధి చేస్తా అంటున్నారు? ప్రజలు అసలు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? నా పేరు చిరంజీవి, మా భార్య పేరు పుష్పవతి. ఆమె గ్రాడ్యుయేట్ పూర్తి అయింది. అయితే గత పాలనలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను చూసి ప్రజలందరూ ఎంతో సంతోషపడ్డారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరితమైన హామీలను వాళ్ళు నమ్మబలికించి వాళ్ళు కేసీఆర్ను గద్దె దించడం జరిగింది. అవన్నీ తెలుసుకొని ఈరోజు ప్రజలంతా గోసపడుతున్నారు. ఆ గోస తీరాలంటే బునాది గ్రామాల నుంచి రావాలి. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము నిలబడి జరిగిన తప్పు ఎక్కడ ఉంది, 2000 పెన్షన్ 4000 ఇస్తా అన్నాడు, 24 గంటల కరెంటును ఇంకా రెట్టింపిస్తా అని చెప్పిండు. తర్వాత రైతులకు అనేక రకాల ఎరువులు ఫ్రీగా ఇస్తున్నాడు, మహిళలకు రుణమాఫీ కానీ లోన్లు కానీ ఇవన్నీ మాఫీ చేస్తున్నాడు. ఇంటింటికి ఆడపడుచుకు 2500 రూపాయలు ఇస్తున్నాడు. అత్త ఉంటే అత్తకు, కోడలు ఉంటే కోడలకు అని. ఆ చెప్పిన మోసపూరితమైన ఈ హామీలను నమ్మి అత్తా కోడలు ఇద్దరు కలిసి చిట్టేస్తాం, మేము ఏదో సంపాదించుకుంటాం అన్నారు. కానీ ఆఖరికి తిన్నిక లేక తిప్పలు పడి ఇంతకు ముందుకున్న ఆచరణను వదిలిపెట్టుకొని ఈరోజు మళ్ళీ వలస వెళ్ళే ఇది వచ్చింది. ఈరోజు అలాంటిది పోవాలంటే గ్రామ స్థాయి నుంచి గ్రామ సర్పంచులు గెలిచి ఆ బుద్ధి చెప్పి రేవంత్ రెడ్డికి గద్దె దించి ఖచ్చితంగా మళ్ళీ వచ్చే 2 సంవత్సరాలలో కేసీఆర్ను గెలిపించాలంటే గ్రామ పంచాయతీల్లో ఉన్న సర్పంచులందరూ బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అయి ఉండాలి. వాళ్ళు ఉండడం వల్ల అన్నీ కేసీఆర్ చెప్పే ప్రతి హామీలను వాళ్ళకు అందరికీ చెప్పి అందరితో ఓట్లు వేయించి మన నెక్స్ట్ వచ్చే 2 నెలల తర్వాత మన కేసీఆర్ గారిని అధిక మెజార్టీతో గెలిపించుకొని మనకు రావాల్సిన నిధులు, నియామకాలు, నీళ్లు ప్రతి ఒక్కటి మనకు యథావిధిగా ఇంతకుముందుకు గత 10 సంవత్సరాల ముందు ఎలా ఉన్నాయో అలాగే తెప్పించుకొని ఈ బీద సాద రైతులను, బడుగు బలహీన వర్గాల రైతులను అందరినీ పెద్దగా మంచిగా బాగుపరిచి అందరము మన తెలంగాణలో ముందడుగులో ఉండాలని చెప్పి కోరుకుంటూ. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో, ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు? ఇప్పటివరకు మీరు ప్రచారం చేస్తుంటే ఎంతమంది ఓటర్లు మద్దతు తెలిపింది మీకు? పెద్దగూడెంలో వచ్చేసి 3487 ఓట్లు ఉన్నాయి. దాంట్లో వచ్చేసి లేడీస్ కంటే జెంట్స్ 50 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. 12 వార్డ్స్ ఉన్నాయి. 12 వార్డులలో కూడా మేము తిరుగుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసపూరితాన్ని వాళ్ళు తెలుసుకొని ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా చక్కని సానుభూతి కనబడుతుంది మా పైన. మనము కేసీఆర్ను ఓడగొట్టుకున్నాం, మళ్ళీ మనం కేసీఆర్ను నిరంజన్ రెడ్డిని గెలిపించుకోవాలంటే మిమ్మల్ని సర్పంచ్గా గెలిపించుకొని మన ఊరిని ముందడుగులో నడిపించుకుంటాం. మనకు మళ్ళీ మన కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డి వస్తేనే మన ఊరు బాగుపడుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు మనకు సహకరిస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఆపోజిట్ పార్టీ నుండి ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థితోటి ప్రచారంలో అవ్వచ్చు, లేకుంటే వాళ్ళకంటే ఎట్లాంటి మెరుగైన హామీలు మీరు ఇస్తున్నారు ఊరికి? మరి ప్రస్తుతం ఉన్న ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఒక మామూలు చిన్న అబ్బాయి, ఆ అబ్బాయికి ఏం తెలియదు కానీ వెనుక ఉండి నడిపే వాళ్ళు ఏదో అతనికి ముందరకు దోసి యువతను మొత్తం చెడగొట్టి తాపి తందన నడిచి యువతను చెడగొట్టి వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఎన్ని రెచ్చగొట్టినా కూడా ఊర్లో ఉన్న యువత కన్నా ఈ పెద్ద మనుషులు ఎక్కువగా ఉన్నారు. ఆ పెద్ద మనుషులు ఆలోచన చేసి అందరికీ ఈ టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం, మేము గెలిచి తీరుతామని చెప్పి వాళ్ళందరూ హామీ ఇస్తున్నారు మాకు. చెప్పండి, మీ సర్పంచ్ అభ్యర్థి గురించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం గురించి ఎట్లా ఉంది? ఇప్పుడు ప్రచారం బాగుంది. గతంలో నిరంజన్ రెడ్డి ఆధీనంలో నేను సర్పంచ్గా ఈ పెద్దగూడెం టీఆర్ఎస్ తరఫున గెలిచాము. నిరంజన్ రెడ్డి మంత్రి గారి ఆధీనంలో మేము మా ఊరికి చాలా వరకు అభివృద్ధి చేశాం. తర్వాత ఈ అభివృద్ధిలో సార్ గెలిచిన తర్వాత 30 days ప్రోగ్రామ్ పరిషత్ స్టార్ట్ అయింది. ఇక్కడ మనం 70 ఇండ్లు పాత ఇండ్లు కూలగొట్టి రోలు చేసి అన్నీ చేసాం. ఈ ప్రభుత్వం వచ్చినాక గతంలో మంచినీళ్ళు కూడా లేకుండే ఊళ్ళకు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇంటింటికి నల్ల నీళ్లు వచ్చినాయి. రైతులకు కూడా నీళ్లు, నిధులు, కరెంటు, రైతులకు కావాల్సినటువంటి అభివృద్ధి
అన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే రైతులకైనాయి. దీనివల్ల గత ప్రభుత్వాలు ఎప్పుడు ఏం చేయలేదు. అప్పుడు ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి జనం బతకలేక హైదరాబాద్ చాలామంది పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో తల్లిదండ్రి ముసలు ఇంటికాడ పిల్లలతోన పరిస్థితులు విపరీతంగా ఉండేది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు నిధులు వచ్చినాక ఇక్కడ కొడుకులు కానీ పిల్లలు కానీ తర్వాత కేసీఆర్ ఈ ముసలులకు అప్పుడు 200 పింఛన్ ఉన్నది, తర్వాత 2000 పింఛన్ చేసి ముసళ్ళు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళు సంతోషంగా బతుకుతున్నారు. ఎందుకంటే గతంలో అంతకుముందు నేను ఉప సర్పంచ్గా ఉన్నా. అయితే చాలా సమస్యలు పొద్దున్న లేసి మా కోడలు తిడుతుంది, కొడుకు పెడుతుంది, ఉద్యోగానికి పడతలేనటువంటి సమస్యలు చాలా ఉండే. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఊర్లలో ఎటువంటి సమస్యలు, ఎందుకంటే ముసళ్ళు ఇంటి దగ్గరనే ఉంటున్నారు, కొడుకులు ఇంటి దగ్గర ఉంటున్నారు, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఈ తెలంగాణ ప్రజలు మంచిగా సంతోషంగా ఈ 15 కేసీఆర్ పుణ్యాన్ని అందరూ సంతోషంగా బతున్నారు. అటువంటి సంతోషాన్ని కనపడలు చెప్పి తర్వాత ఈ కేసీఆర్ ఓడిపోవడానికి ఈ కాంగ్రెస్ వాళ్ళు అల్మిదప్పి హామీలు ఇచ్చి ఎంతో మోసం చేసి తర్వాత రైతు బంధు ఇస్తాం, రైతు బీమా ఇస్తాం, 10-15 ఇస్తాం, తులం బంగారు ఇస్తాం, రైతుకి ఇవల్ల డబల్ ఇస్తామని అంతా మోసం చేసి జనం మోసపోయినారు. ఇప్పుడు గోసపడుతున్నారు. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్లో మాది అయిపోయింది. మనం చేసే అభివృద్ధి చాలా ఉన్నాయి ఈ ఊరికి. తర్వాత మేము రైతు వేదిక కట్టినాం, శ్మశాన వాటిక కట్టినాం, తర్వాత వైకుంఠ ధామం కట్టినాము, తర్వాత గ్రామ పంచాయతీ కట్టినాం, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టినాము, వెటనరీ హాస్పిటల్ కట్టినాము. ఈ ఊర్లో కావాల్సిన డెవలప్ హై స్కూల్లో రూమ్లు, లైబ్రరీ రూమ్లు కట్టినాం. తర్వాత ప్రైమరీ స్కూల్ బాత్రూములు ఇవి లేకుండా 28 లక్షలతో అది కూడా మొత్తం అభివృద్ధి చేసినాం. ఈ ఊర్లో ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా డ్రైనేజీలు చేసినాం, చాలా సీసీ రోడ్లు చేసినాం. చేయాల్సింది అది కూడా మేము టీఆర్ఎస్ తరపున ఇప్పుడు ఉన్నటువంటి పుష్పవతన అభ్యర్థిని మా టీఆర్ఎస్ తరపున గెలిపించినాం. ఆమెను మంచి మెజార్టీతో గెలిపించి ఈ ఊర్లో టీఆర్ఎస్ అందరి ఒక కార్యకర్తల విజ్ఞానంతో వాళ్ళొక బలంతో వాళ్ళొక్క ఓపికతో ఈ టీఆర్ఎస్ తోక పుష్పలత అనే అభ్యర్థిని మెజార్టీగా ఓట్లు వేసి గెలిపిస్తారని అందరి ముందు వారిస్తున్నాం. తర్వాత చేయాల్సిన అభివృద్ధి కూడా మేము ఎంట ఉండి ఇప్పుడు మాకున్న పుష్పవతమ్మ అటువంటి దానిలో ఇంతకన్నా మెరుగైన అభివృద్ధి చేసి ప్రజలకు సేవ చేస్తామని ఈ గ్రామం తరపున ఇంకా మేము నిరంజన్ రెడ్డి రాబోయే ఈ 2 ఏళ్ల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు నిరంజన్ రెడ్డి గారే మళ్ళీ గెలుస్తాడు. ఆయన ఒక ఆధ్వర్యంలో ఈ పెద్దగూడాన్ని ఈ మండలంలో ముందంజగా తీసుకుపోయి గతంలో కూడా మేము ఈ ఇప్పుడున్నటువంటి గ్రామాలకి లేరు మన జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు, అందులో పెద్దగూడెం గ్రామ పంచాయతీకి అవార్డు తెచ్చినాం. పెద్దగూడెం గ్రామ పంచాయతీలో మంచి పనులు చేసినాం. ఇప్పుడున్న మా సర్పంచ్ కూడా అంతకన్నా మెట్టింపుగా పనిచేసి ప్రజలకు సేవ చేసి ఊరికి నిరంజన్ ఆయన ఒక సహకారంతో ఇంకా మంచి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అన్న ఎట్లుంది ప్రచారం ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్న అభ్యర్థి పుష్పవతి చిరంజీవి వీళ్ళకు ప్రచారంలో ఎట్లా పాల్గొంటున్నారు? అండ్ ఓటర్స్ దగ్గర నుండి ఎట్లా మద్దతు వస్తుంది? కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పడే అవకాశం ఉందా, బీఆర్ఎస్కి పడే అవకాశం ఉందా? ఎట్లా కనిపిస్తుంది? 2 సంవత్సరాల క్రితం మంచి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ని వదులుకొని చాలా తప్పు చేశాం. ఎన్నో మోసపూరితమైన హామీలు ఇచ్చిండ్రు, అవి నెరవేరుస్తారనే ఆశతోటి వాళ్ళు ఓట్లు వేసిండ్రు. కానీ వాళ్ళకి ఇప్పుడు తెలిసిపోయింది ఇవన్నీ దొంగ హామీలు, వాళ్ళు గ్రామాలలోకి రావట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ప్రజలు గమనించారు. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే, నిరంజన్ రెడ్డి గారి ప్రభుత్వమే బాగుండే అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు ఎవరు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా మళ్ళీ నిరంజన్ రెడ్డి రావాలి, కేసీఆర్ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు మా ఎంట తిరిగి మాకు మద్దతు తెలుపుతున్నారు. తప్పకుండా మేము భారీ మెజార్టీతో మా అభ్యర్థి పుష్పావతి గారిని మేము గెలిపించుకుంటాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమన్నా మీ ఊర్లో ఎంతవరకు వచ్చినాయి? మరి ఎవరికి కానీ లేకుంటే ఏమైనా కూడా ఇట్లా వాళ్ళు ఇచ్చినటువంటి ఎలాంటి హామీ కూడా ఏ హామీ కూడా వాళ్ళు నెరవేర్చలేదు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏమి ఇచ్చిండ్రో అవే నడుస్తున్నాయి. అవి కొన్ని ఎగ్గొట్టిండ్రు కూడా. రైతులని, మరీ ముఖ్యంగా రైతులని తేమ అని చెప్పి, తరుగు అని చెప్పి, తర్వాత మద్దతు ధర అని చెప్పి మోసం చేసిండ్రు. నీళ్లు సరిగా రావట్లేదు. తర్వాత కరెంటు పూర్తి ఘోరంగా ఉంది. కరెంట్ అయితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అవుతుందో వాళ్ళకి తెలియట్లేదు. తర్వాత బోనస్ ఇస్తామన్నారు, సన్నోట్లు వేయండి బోనస్ ఇస్తామన్నారు. సన్నోట్లు వేసి రైతులు లాస్ అయినరు. బోనస్ కూడా ఇవ్వట్లేదు ఎవరికి. పోయిన కాలంలో వేసినటువంటి బోనస్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. కాబట్టి అందరూ కూడా తిరగబడుతున్నారు. తప్పకుండా మమ్మల్ని భారీ మెజార్టీతో మా అభ్యర్థిని గెలిపించుకుంటాం.